వనపర్తి జిల్లా అమరచింతలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అమరచింత పెద్ద చెరువు సుందరీకరణ పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. అయితే కేంద్ర నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని స్థానిక ఎంపీ అయిన తనకు సమాచారం ఇవ్వలేదంటూ డీకే అరుణ భూమి పూజ చేసేందుకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. ఈ గొడవ మధ్య డీకే అరుణ భూమి పూజ చేశారు. కేంద్ర నిధులతో చేసే ప్రతి కార్యక్రమానికి ఎంపీకి ఆహ్వానం ఉండాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. పార్లమెంట్ లో అందరితో అనేకమే కలిసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకూడదంట, కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి చెప్పకూడదంట, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పకూడదంట, ఓన్లీ కాంగ్రెస్ 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 ఇస్తేనే చెప్పాలంట. ఈ రోజు వీళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు కదా, ఘనంగా గొప్పగా ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తున్నాం. ఆ ఇండ్లకు పైసలు ఎవరు ఇస్తున్నారు? ఆ ఇండ్లకు పైసలు ఇస్తున్నది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈరోజు ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇందిరమ్మ పేరు పెట్టుకున్నారు, మంచిగా పెట్టుకున్నారు. ఆమె కూడా ఒక ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది, పెట్టుకున్నారు, మంచిగానే ఉంది. మరి పేద ప్రజలకు అందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ ఇవ్వాలి కదా. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తారా మీరు? వనపర్తి జిల్లాలో ఉద్రిక్తతకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, లక్ష్మీదుర్గ అమర్చింత పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం డీకే అరుణ స్థానిక ఎంపీగా ఉన్న డీకే అరుణ అమృత్ స్కీమ్ పథకంలో భాగంగా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలకు నిధులు తీసుకురావడం జరిగింది. ఇందులో సుందరీకరణ కావచ్చు, అదేవిధంగా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చిన నిధులతో చేపట్టిన కార్యక్రమాలకు తనను ఇన్వైట్ చేయకుండానే మంత్రి ఏకపక్షంగా అతను వెళ్లి అక్కడ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తున్నాడని ఆగ్రహించిన డీకే ఈ ఉదయం మరోసారి వెళ్లి అక్కడ పథక పరిశీలించడం, అదేవిధంగా పథకం పనులను ప్రారంభించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు డీకే అరుణను అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట, గొడవ, వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఇరు వర్గాలను సద్దుమణిగించారు. పరిస్థితి సద్దుమణిగింది. కానీ దీనిపైన డీకే అరుణ చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కేవలం మక్తల్లో ఇట్లాంటి రాజకీయాలు చేస్తున్నాడు, వేరే చోట ఏదైతే కేంద్ర నిధులతో తీసుకొచ్చిన పనుల్లో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ డీకే అరుణ కలిసి పనులు చేపడుతున్నాడు. కేవలం మక్తల్ నియోజకవర్గంలోనే ఇట్లాంటి పరిస్థితి నెలకొందని చెప్పి డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రోటోకాల్ ఏమాత్రం పాటించడం లేదు, మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపైన తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పి కూడా డీకే అరుణ వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగొద్దన్న డిమాండ్ కూడా డీకే అరుణ చేసింది. దీంతో అంటే ఏదైతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవ జరిగిందో ఈ గొడవను పోలీసులు అతి కష్టంపై సద్దుమణింపజేశారు. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ బసవరాజ్.
వాళ్ళ